నమస్కారం మైనంపల్లి గారు. నమస్తే. నాకు దేన్నైనా సరే తెగేదాకా లాగొద్దని చెప్పేసి అంటూ ఉంటారు. దాన్ని ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా కదా, అందులో ఇంకా డౌట్ ఏగింది. తెగేదాకా లాగకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, కానీ దానివల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, ఊరికి ఒక మనిషిని కానీ, ఒక సిచ్యుయేషన్ని కానీ, ఒక బంధాన్ని కానీ పదేగా లాగితే ఏం జరుగుతుంది అని అంటే, ఖచ్చితంగా అది తెగేదాకా అంటే తెగుతుంది అని చెప్పేస్తున్నాం మనమే. ఆ రిలేషన్ తెగిపోద్ది. పని అంటే ఇప్పుడు ఫిజికల్గా మెంటల్గా మనం మాట్లాడుకుందాం. చాలా వరకు ఏం చెప్తారు అంటే, తెగేదాకా లాగొద్దు అన్నారు, కానీ కొంతమంది ఏమంటాం అంటే గో అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ అంటాం. అంటే నీ బెస్ట్ రావాలంటే కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి పో, అప్పుడే నువ్వు బెస్ట్ ఇస్తావు అని చెప్తాం. ఆ కంఫర్ట్ జోన్ ఎంతవరకు? ఫర్ ఎగ్జాంపుల్, బాడీ నీకు బాగా కావాలనుకున్నావు, 8 reps నీకు అని వస్తుంది. లాస్ట్కి జిమ్ కోచ్ 2 కమాన్ యూ కెన్ డూ ఇట్ అన్నాడు. ఎందుకంటే ఆ 2 చేస్తేనే మజిల్ అలా ఇగ్నైట్ అవుతుంది. సో ఇంకా 1, 2 అంటాం. ఇక బాగా అనిపించింది కదా అని ఆయన ఏం చేస్తాడు, ఆత్రం ఆ ట్రైనర్కి బాగా చూపించాలని ఇంకో 4-5 చెప్పాడు. హౌ మచ్ ఇస్ టూ మచ్ అని ఏమవుతుంది, మజిల్ టేర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ అ వెరీ సెన్సిబుల్ ఎగ్జాంపుల్ విచ్ ఐ కెన్ గివ్ ఎన్ అంటే కనిపించేటట్టు చెప్పగలుగుతున్నాను. ఇలాగా నువ్వు ఎప్పుడైతే ఏ బంధంలో కానీ ఇప్పుడు నేను ఫిజికల్ ఇంజురీ చూపించాను నేను, కానీ మెంటల్ ఇంజురీ అవుతుంది చూడు ప్రతి ఒక్క రిలేషన్లో. అంటే భరించి 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 బర్స్ట్ అయితే ఈ నానుడి పుట్టింది. ఏ నానుడి? పిల్లిని రూమ్లో వేసి కొడితే పులి తయారైంది అని అన్నారు. అంటే మనకి దానికి ఒక కొవైసర్లాది ఒక మూవీ కూడా ఉంటుంది, బ్రహ్మానందం కాఫీ తే అంటాడు. అంటే టిక్కు 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 అని తెస్తుంది, తేగానే ఏంటి చల్లగైంది పో అంటాడు. సో అలా 2-3 సార్లు తిప్పితే తిక్కలేస్తుంది, తీసుకొచ్చి మీద పోసేస్తుంది. అంటే యు ఆర్ టెస్టింగ్ దట్ రెస్పెక్ట్ అనుకో, భయం అనుకో, పేషెన్స్ అనుకో, 3 టెస్ట్ చేశాడు. ఆమెకి భయం ఉండొచ్చు, అలాగే భర్త అని గౌరవం ఉండొచ్చు, అన్నిటిని తీసి గూట్లో పడి మీద పోసేసింది. సో ఇది చాలా మంది లైఫ్లో జరుగుతుంది. ఇది నువ్వు ఫ్రెండ్స్ విషయంలో తీసుకో. అంటే మనిషి తన పరిధి దాటి వెళ్ళినప్పుడు వాళ్ళు లూజ్ అవుతారు, ఆ ఐడెంటిటీ పోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ప్రేమించుకుంటున్నారు, అబ్బా ఆ అమ్మాయి ఇక టాంట్రమ్స్ వశం కాదు, నాకు ఇది తీసుకురా, నాకు అది తీసుకురా, వాడు ఇంకా అమ్మాయి లవ్ కావాలి, ఇంకా అసలు ఇక ఏం చెయ్యాలంటే అది చేస్తున్నాడు. నాకు ఇచ్చేస్తున్నారు అని మీ భాషలో చెప్పాలంటే నాకు ఇచ్చేస్తున్నారు. అసలు ఈగో ఉండదు, ఏముండదు. అంటే ఇక ఈగో అంటే అసలు ఇక అంటే ఎపోన్ ఒక టైంలో కాళ్ళతో తన్నినా కూడా ప్రేమ ఉంది కాబట్టికే భరిస్తున్నాడు. ప్రేమ ఉంది, ఇష్టం ఉంది, ఇంకా వేరే లాంగ్వేజ్లో చెప్పాలంటే ఏదో అవసరం కూడా ఉంది. ఓకేనా? ఎప్పుడైతే ఈ అవసరం తీరే వరకు ఉంటాడో, ఈ అవసరం తీరాక నిన్ను తొక్కుతాడు కదా, అంటే తెగేదాకా లాగావు నువ్వు. ఆ తర్వాత ఇంకా అట్లాగే ట్రీట్ చేస్తున్నావు ఆయనని, ఉంటాడా? ఆ తర్వాత నువ్వు కంటికి 10 దారాలు పడి ఏడ్చి నువ్వు ఫోన్ బ్లాక్ చేసి పడేస్తాడు. ఇది 100 మందికి జరిగి ఉంటుంది. అండ్ బిఫోర్ ఎంత రోజీగా అసలు ఆ అమ్మాయి ఒక వర్డ్ మాట్లాడితే చాలు అని ఇలా దేవత అని చూసినోడు నిన్ను ఒక దయ్యం లాగా చూడడం స్టార్ట్ అవుతుంది. మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. కొంతమంది ఏజ్ అయిపోయిన తర్వాత డివోర్స్ తీసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ వయసులో వాళ్ళకి ఏం వచ్చిందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కరెక్ట్, మీకు తెలుసా వాళ్ళు ఎందుకు విడిపోతారో? ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత, ఇందాక మీరు ఈ సొసైటీ అనే భూతాన్ని కూడా పట్టించుకోకుండా వాళ్ళు విడిపోతున్నారంటే, యాజ్ యూ సెడ్, అవుట్ ఆఫ్ దేర్ రేంజ్. అంటే ఇక బర్దాష్కే బాహర్. అది ఇంకా అది వాళ్ళు భరించలేకనే ఆ ఏజ్లో తలవంపులు తెచ్చుకొని ప్రతి ఒక్క అడ్డమైన వాళ్ళని నేను ఎందుకు అనాల్సి వస్తుందంటే, ఎదుటి మనిషి భావాలను గుర్తించకుండా నోటికొచ్చినట్టు నరం లేని నాలిక అన్నట్టు మాట్లాడారని తెలిసి కూడా ఆ మనస్సు భరించలేక వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ ఏజ్లో డెసిషన్ తీసుకున్నారంటే సొసైటీ షుడ్ రెస్పెక్ట్. క్లాజెస్ ఉంటాయి, నో డౌట్, అది కావాల్సుకొని చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారా, నేను దాని గురించి మాట్లాడట్లేదు. సో కమింగ్ టు ద సస్టైనబిలిటీ ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఈ ఓవర్ స్ట్రెచ్ అయిందో, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లోనే సస్టైనబిలిటీ ఉంటుందా? ఇవాళ ఏదో నువ్వు మోటివేట్ చేసి కమాన్ అన్నవని 15 చేసిన, మళ్ళీ నెక్స్ట్ సెట్ చేయగలుగుతానా? ఆ సస్టైనబిలిటీ ఉండదు. అట్లాగే క్వాలిటీ ఉంటుందా చెప్పండి? ఇప్పుడు ఒక ఆయనకి 8 గంటలు పని చేస్తేనే ఇవాళ రేపు అసలు ప్రతి ఒక్కళ్ళకు ADHD ఉంది అంటే, అటెన్షన్ అనేది
స్పాన్ తక్కువ ఉంది, కొంచెం సేపు కాగానే క్విక్గా అవుట్ ఆఫ్ ద థింగ్కి వస్తున్నారు. అందుకనే ఇవాళ పిజ్జా తింటే బర్గర్ అంటున్నాడు, బర్గర్ తింటే హలీం అంటున్నాడు, ఈ చీర వస్తే ఇంకో చీర అంటున్నాం, ఈ డిజైన్ వస్తే ఇంకో, లైక్ నో బడీ హ్యాస్ దట్ కన్సిస్టెన్సీ. అట్లాంటిది నువ్వు కన్సిస్టెంట్గా ఒక మనిషిని టపా 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 కొడుతున్నావు అంటే నువ్వు అసలు స్ట్రెచ్కి మించి ఆ పర్ఫార్మెన్స్ వస్తుందా, క్వాలిటీలా వస్తుందా ఒక మనిషిని? నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరామెన్ ఉన్నాడు, పొద్దున 8 గంటలకు వచ్చిండు, మీకు షూట్స్ ఉన్నాయి, మీకు ఎదురు చెప్పలేడు, మీరంటే ఇష్టం, నాగరాజ్ అంటే డై హ్యాడ్ ఫ్యాన్. దెన్ ఏం చేస్తాడంటే, అన్నా నువ్వు ఏం చెప్పినా వస్తా అన్నాను, నువ్వు వారం రోజులు పని చేసుకున్నావు, రాత్రి 10 దాకా ఉంచుతున్నావు, సండే రమ్మన్నావు, మళ్ళీ రమ్మన్నావు. వాడు జిందాబాద్, నాగరాజు లేదు, నాగన్నా నా ఫ్యాను గుండె అన్నోడు, నమస్తే బాస్ టేక్ ఇట్ ఈజీ అని వెళ్ళిపోతాడా లేదా? ఐడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు మై కెమెరా పర్సన్ అరవింద్. ఈ రోజు అలా అనలేదు, బట్ మీరు ఆ పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. వేరే వాళ్ళు మీరు అక్కడేదో మళ్ళీ బ్యాలెన్స్ చేస్తున్నారు. యు ఆర్ రెస్పెక్టింగ్ హిస్ వర్క్. అదే అంటున్నా, దట్స్ వాట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. అది గుర్తొచ్చింది మీకు, అంటే ఇట్లాంటి అరవింద్ గుర్తొచ్చారు నాకు. సీ దట్స్ హౌ నిజంగా వాళ్ళు లేరు అని అంటే నేను చెప్తున్నాను కదా, డీప్ లో అంటే ఇంకా తెగేదాకా లాగొద్దని చెప్తారు కదా, అది లాగిపోయి తెగిపోయేంత వరకు ఉన్నా కూడా హోల్డ్ చేశారు. అదే దానికి మళ్ళీ మీ బిహేవియర్ ఎక్కడ ఉంటుంది మా, ఇట్ డజంట్ మీన్ యు ఆర్ మేకింగ్ అ వర్క్ చేస్తున్నారు, కానీ ఆ లాగకుండా మళ్ళా దాన్ని మీరు కాపాడుకుంటున్నారు, తెగకుండా, దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ప్యాచప్. అదే అంటున్నా, మీకు ఎక్కడో తగిలింది. సో ఎప్పుడు కానీ క్వాలిటీ ఆఫ్ వర్క్ రాదు. సో అది ప్యాచప్ మీరు అన్నట్లు నిజంగా ఎక్కడో ఏదో ఉంటుంది. ఆ లేయర్ ని ఎలా ఐడెంటిఫై చేయాలన్నా జనరల్ గా ఆ లేయర్ ని రెండోసారి మీరు పిలిచినప్పుడు, మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పెర్ఫార్మెన్స్ లో దెబ్బతింటూ ఉంటుంది, అంటే సరిగ్గా చేయడు. ఇంకా ఎందుకు, నేను బాగా చేస్తగా పిలుస్తున్నాడు, పెంట చేసిన అనుకో రమ్మన్నాడు, అట్లా రెండోసారి చేశాడు. ఇంకొకసారి నువ్వు అర్జెంటుగా పిలిచారు, ప్రతిసారి వచ్చాడు, అన్నా నేను నా వల్ల కాదు అన్నాడు, రెండోసారి అన్నాడు, మూడోసారి అన్నాడు, అంటే అర్థం ఏంటంటే మీకు అలారం కొడుతుంది, బాస్ ఇంకా తెంపకు నన్ను, నేను వదిలేసి జంపు జిల్లానే చేస్తా అని మీకు ఒక ఇండికేషన్ ఇస్తే గనక, దట్ ఈస్ యూ నీడ్ టు, అక్కడ నువ్వు అట్లీస్ట్ రికవర్ చేసుకోగలగాలి. చాలా అలసిపోతున్నావు, ఇలా రెస్ట్ తీసుకోరా, లేదా ఆ రోజు వస్తే నీకు స్పెషల్ రా, ఈరోజు మన ఇద్దరం లంచ్ చేద్దాం. దీస్ ఆర్ ద థింగ్స్ యు ఆర్ మేకింగ్ హిమ్ టు ప్యాచ్ బ్యాక్. మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది మంచిగా స్ట్రాంగ్గా రిలేషన్, అప్పుడు మళ్ళీ కాసేపు తగ్గొచ్చుకోవచ్చు, మళ్ళీ కొంచెంసేపు సాగదీయచ్చు. సో దట్ ఈస్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంకొకటి హెల్త్, మెంటల్ హెల్త్ మీద, ఫిజికల్ హెల్త్ మీద, ఇందాక నేను చెప్పిన జిమ్ది అయితే ఖచ్చితంగా ఫిజికల్ హెల్త్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8 కిలోమీటర్స్ వాక్ చేస్తున్నారు అనుకుందాం, రోజుకి ఒక 6 కిలోమీటర్స్, మీకు దరిదాపుల్లో మీరు ఒక 5-6 కేజీలు తగ్గాలని ఉంది. మీరు ఒక వరుసగా ఒక 1 వీక్ ఏం చేసిందంటే 5-6 కిలోమీటర్స్ రన్ చేస్తున్నారు, ఒక 1/2 kg 1 kg మధ్యలో తగ్గుతుంది. అంటే నేను ఇప్పుడు 6 కిలోమీటర్లు వాక్ చేస్తే నేను 1/2 kg తగ్గిన, మరి 19-20 కిలోమీటర్లు నడుస్తే ఎంత తగ్గుతా, 1.5 kg తగ్గుతా కదా అని స్ట్రెచ్ చేసిండ్రు. అసలు తెల్లారు లేస్తావా, ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్, మళ్ళీ కూర్చొని తిన్నావు, నీకు డిప్రెషన్ వచ్చింది, తెల్లారు 2-3 రోజులు లేవలేవు, కాళ్ళకి వస్తుంది, యాంకిల్ పెయిన్ వస్తుంది, మోకాళ్ళ నొప్పి వస్తుంది, అడ్డం పడతావు, వారం రోజులు బంద్ వాకింగ్. సో దిట్ ఈస్ హౌ హెల్త్ మీద ఇంపాక్ట్ వెన్ యూ ఓవర్ స్ట్రెచ్ యువర్ సెల్ఫ్ బియాండ్ యువర్ కేపబిలిటీ. నీ ఏజ్ తీసుకోండి, మైండ్ స్టేటస్ తీసుకోనియండి, సడన్ స్ట్రెచ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. అట్లాగే మైండ్ స్ట్రెచ్ కూడా రోజు వస్తున్నాడమ్మ మీ ఆయన, మీ ఆవిడ రాగానే రాత్రి 10ంటికి వచ్చి చికెన్ చెయ్యి అన్నాడు, ఒకరోజు చేసింది, రెండో రోజు 4గురిని పట్టుకొచ్చిండు, మటన్ చెయ్యి అన్నాడు, రెండో రోజు మళ్ళీ తీసుకొచ్చిండు. ఇలా రోజు, ఒకరోజు మర్యాదతో చేసింది, ఒకరోజు ప్రేమతో చేసింది, ఒకరోజు బంధం కోసం చేసింది, 4గో రోజు చేస్తుందా అండి, లేవదు, అడ్డం పడుతుంది. ఫస్ట్ అసలు ఆమె ఫిజికల్ బాడీ సహకరించదు, ఆ తర్వాత తనను మెంటల్గా నువ్వు ఎప్పుడైతే హెరాస్ చేస్తూ మాటికి వంట దగ్గర ఇబ్బంది పెడుతున్నావు, ఏం చేసినా వంకలు పెడుతున్నావు, అదేవిధంగా మీ తల్లిదండ్రిని తిడుతున్నాడు, ఇంకా అంటే ఆమె పాయింట్ని ప్రతి చోట ప్రిక్ చేస్తున్నాడు. పిల్ల ఏం గడబడి చేయగానే నువ్వు చేయబట్టే, నీలాంటి దాన్ని కట్టుకున్న చూడు నా దరిద్రం, ఎక్కడో లాస్ అయితే వచ్చి ఈమె మీద అరుస్తున్నాడు, ఎవరితోటో గొడవ పెట్టుకుంటూ వచ్చి నువ్వు చాలు నా దరిద్రానికి అంటున్నాడు. అంటే ముఖం బాలేక అద్దం పగలు కొట్టుకున్నాడు అంటే ఎవడో, అర్థమైందా? సో ఎందుకంటే భరిస్తుంది, నన్ను వదిలిపోదు, సొసైటీ ఖచ్చితంగా టాంట్ చేస్తుంది, ఆడది కదా.
భార్యిస్తుంది బట్ చల్ నీ అబ్బాయి ఎక్కడో చూస్తుంది న్యూస్లో ఎవరో ఒక ఆమె డివోర్స్ ఇచ్చిందని వాటే మోటివేషనల్ ఫ్యాక్టర్ అంటే అది దొబ్బే అని వెళ్ళిపోతుంది. వెళ్తుందా లేదా? ఎగ్జాక్ట్లీ ద అదర్ వే అరౌండ్. బికాజ్ నేను ఎప్పుడు డిప్లొమాటిక్గా మాట్లాడితే హస్బెండ్ తీసుకుందాం, మంచి సంపాదించుకురావట్లేదని 24 గంటలు ఛాయాదేవికి ఎక్కువ సూర్యకాంతంకి తక్కువ యాక్ట్ చేస్తుంది అనుకుందాం. ఇంట్లో అత్త మామని రాణిస్తలేదు, ఆడబిడ్డల్ని రాణిస్తలేదు, ఓ జాకెట్ బట్ట పెట్టట్లేదు, లేకపోతే భర్తకి సరిగ్గా తిండి చేయట్లేదు, పిల్లలను పట్టించుకోవట్లేదు, సీరియల్ చూస్తుంది, ఎప్పుడు ఇంటి చుట్టూ నైట్ పార్టీలకు పోతుంది. సో నెంబర్ ఆఫ్ థింగ్స్. ఒకటి భరించిండు, పిల్లల కోసం అని భరించిండు, లాస్ట్కి పిల్లలే చెడిపోయే స్టేజ్ వస్తుంది. భరిస్తాడా? చల్ దీన్ని నేను భరించి అసలు నా మెంటల్ స్ట్రెస్ అంతా పెరుగుతుంది. కొంతమంది అయితే నిజంగా పిల్లల కోసమే భరించేటువంటి వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ అండి, జెంట్స్ కూడా 100 మంది ఉంటారు. ఎనీ కాయిన్ ఎప్పుడు అందరూ జెంట్స్ గలీజ్ ఉండరు, అందరూ అమ్మాయిలు బాగుంటారని నేను ఎప్పుడు చెప్పను. సో ఎప్పుడైతే ఇంత భరించినరో వాడు ఖచ్చితంగా ఒకరోజు స్టేట్మెంట్ వస్తుందా రాదా? అమ్మ ఉంటే ఉండు, నాతోటైతే కాదు, ఇట్లా వదిలేయి అనే స్టేజ్కి వస్తాడా లేదా? అతను కూడా ఇన్ని రోజులు భరిస్తాడు. సొసైటీ ఎందుకు రే పేరు పోతుంది, భార్య వదిలేసిపోయింది అనే ఒక పేరు వస్తుంది అనే ఉద్దేశంతో దే విల్ సఫర్. బట్ వన్ ఇట్ గెట్స్ సర్సే ఊపర్, ఖచ్చితంగా దే వాంట్ టు బ్రీత్ ఫస్ట్. నీళ్ళు ఎప్పుడైతే ముంచుతున్నాయో వాడు ఖచ్చితంగా బయటకు రావాలా వద్దా, లేకపోతే చచ్చిపోతాడు ఊపిరాడక. సో దట్స్ హౌ పీపుల్. ఏది కానీ అంతవరకు మనిషిని తేవద్దు. దానికి ముందు కొన్ని సిగ్నేచర్స్ వస్తాయి, గండాలు అంటారు. ప్రతి మనిషికి ఒక 3 గండాలు ఉంటాయి అంటారు. అలా ఆ 3 గండాలు ప్రతి రిలేషన్లో కూడా ఉంటాయి. ఆ గండాలు నువ్వు గనక లైఫ్ లైన్ల లాగా ఉంచుకుంటేనే బాగా ఎప్పుడో ఒకసారి హిట్ అవ్వడం జరుగుతుంది. బట్ ఏ గండంలో ఒక్కొక్కళ్ళది ఫస్ట్ గండంకే చచ్చిపోతారు. నువ్వు మరి నాకు 2-3 గండాలు వస్తాయి కదా అని మాత్రం మళ్ళీ తప్పులు చేయక, భరించేదాకా చేయక. మీరు చెప్తుంటే గండాలు కూడా ఫస్ట్ అర్థం చేసుకునే దాంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది, సెకండ్ ఆలోచనలోకి వచ్చేస్తుంది, థర్డ్ అనుమానంలోకి, ఆచరణలోకి వస్తుంది. అనుమానం నుంచి ఇంకా దాని తర్వాత ఆచరణలోకి. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, లేడీ అజెంట్ అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో, ఫైనాన్షియల్ థింగ్స్లో స్ట్రెచ్ అవ్వకూడదు. ఎలా అంటే బియాండ్ లిమిట్స్లో ఖర్చు చేసుకుంటూ పోతున్నావు. హెచ్చులకు పోయి, బాగా చెప్పారు, హెచ్చులకి పోయి, లేకపోతే నీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 60-70 లక్షలే ఉంది, నువ్వు 80-90 లక్షల వరకు ఇల్లు వెళ్తుంది అని అనుకోవటం వరకు ఓకే. కానీ నువ్వు 2 కోట్లది 3 కోట్లది కట్టావంటే అప్పు వద్దా కాదా? అవునా? మొత్తం నీ లైఫ్ను మొత్తం అతలాకుతలం చేస్తుందా లేదా? నువ్వు ఎంత స్ట్రెచ్ అవ్వగలుగుతావు అంటే, అందుకే మనకు ఒక నానుడు వచ్చింది ఏంటి, చెద్దరు ఎంత ఉంటే అంత కాలు సాపాలి అని అంటే, ఇంకొకళ్ళు కూడా బాగా చెప్పారు, అంతే ఎందుకు సాపాలి, పెద్ద బెడ్షీట్ కొనుక్కోవాలి అన్నారు. అది కరెక్ట్. ఎప్పుడు నేననేది నువ్వు డబ్బు సంపాదించి పెట్టు. డబ్బు ఉన్నదానికంటే నువ్వు హెచ్చులకి పోయి నీకు అసలు సంపాదన. నేను ఈ మధ్య చూస్తున్నాను, పక్కనోడు BMW కొన్నాడని ఇంకొకడు కూడా కొంటాడు బెంజ్. వీడు ఆస్తి అమ్ముకొని కొంటాడు, వాడు సంపాదించి కొంటాడు. దీన్నే అంటాడు, పులిని చూసి నక్క వాత పెట్టుకుందంట, చారకలు పెడితే నేను కూడా నక్క పులిలాగా కనిపిస్తా అనుకుందంట. పులే నక్కేగా, వాతలుండంగానే కాదు కదా. దాని గుణాలు, దాని వేటాడేది, వెంటాడేది, దాన్ని హంట్ చేసుకునేది, అది ఓపిక పట్టుకునేది, దాని ఫెరోషియస్ వేరే ఉంటుంది. యూ కాంట్ బికమ్ ఎ లయన్ ఓన్లీ ఇట్లా సార్కలు పెట్టుకోగానే. సో కాబట్టికే నేను ఎవ్వరికైనా ఏ బంధంలో కానీ, పనిలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఒక మనిషిని హెరాస్ చేయటంలో కానీ, నువ్వు ప్రకృతి విషమించి, ఇప్పుడు మనము పొల్యూషన్ వేస్తున్నాము, పొల్యూషన్ అంతా ప్లాస్టిక్ వేస్తున్నాము, ఇవన్నీ వేస్తే చాలా మంది చెప్తున్నారు హ్యూరికేన్స్ వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు చెట్లను కొట్టేస్తే ఏమవుతుంది, మొత్తం ఇట్లా ప్రకృతి ఏమవుతుంది, మొత్తం చూపిస్తుంది అని చెప్తున్నారు. అంటే క్లియరెన్స్ సేల్ పెడుతుంది, అంటే అందరినీ చంపేస్తుంది. అంతదాకా ఏది చెయ్యొద్దు అనే మళ్ళా పర్యావరణంకి తీసుకురావడం జరిగింది. సో కాబట్టికే మంచి అంతం అవ్వద్దు ఏ మనిషి ద్వారా కూడా అనుకుంటే గనక, ఎంప్లాయీస్ని కూడా సతాయించడము, లేకపోతే భార్యను సతాయించడము, పిల్లలు తండ్రిని సతాయించడం, ఇట్లా ఏ రిలేషన్ని తీసుకున్నా కూడా అది తెగి వాళ్ళ మీద ప్రేమ, బాధ్యత, కేర్ 3 వదిలేసిండ్రు అంటే కథం, దానికి 0 రిజల్ట్ ఉంటుంది. సో కాబట్టికే దానికి ఎగ్జాంపుల్గా, సో ఇప్పుడు ఇది రబ్బర్ బ్యాండ్ ఉంది, ఇంతే ఉంది కదా, నేను ఇంకా తెంపా, నేను జస్ట్ ఊరికే అంటున్నా ఇంత, కానీ నాకు సెన్స్ తెలుస్తుంది బాబాయ్. అవునా? నేను ఎంత గట్టిగా, సో
ఒక 2-3 సార్లు నువ్వు దాన్ని రోప్ చేయడానికి వాడి 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 ఒకరోజు తెగుతుంది. మీకే తెలుసు అది ఎప్పుడు తెగుతుంది తెలుసా? నా పర్సనల్ అనుభవంలో రబ్బర్ బ్యాండ్స్ గురించి చెప్పాలంటే ఆడోళ్ళగా కరెక్ట్గా ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటాం కదా, అన్ని రోజులు బాగానే పనిచేస్తుంది, ఆ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు తెగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అక్కడ మన ఇంట్లో ఉన్నప్పుడు తెగదు, ఎక్కడైనా ఎవరింటికి వెళ్ళి మనం అక్కడ తయారవుతుంటా అప్పుడు తెగుతుంది. అసలు అప్పుడు రబ్బర్ బ్యాండ్ విలువ తెలుస్తుంది. అబ్బని షేట్, అతిగా అందంగా రెడీ అవ్వాలనుకోవటం కూడా తప్పే. ఆల్రెడీ బ్యూటీ, సో ఇంకా అందులో అతెందుకు యాడ్ చేయటం అని రబ్బర్ బ్యాండ్ కూడా సహకరించట్లేదు. సో ఇలాగా కరెక్ట్ గా మనకి జీవితంలో అవసరం ఉన్నప్పుడు ఆ రిలేషన్ దెబ్బగొట్టేసి వెళ్ళిపోతుంది. చిన్న ఫైన్ లైన్ ని అర్థం చేసుకోండి, అది దాటకుండా అర్థం చేసుకొని సే సారీ టు యువర్ పార్ట్నర్స్, ఫ్రెండ్స్, ఎంప్లాయీస్, ఫాదర్, మదర్. ఏది తెగేదాకా లాగొద్దు. నా కొడుకు సంసారం బాగుంటుందిలే అని చెప్పేసి ఊరికే ఇన్వాల్వ్ కారు కొంతమంది పేరెంట్స్. కానీ నువ్వు వాళ్ళని ఎక్కడో అనాథ శరణాలయంలో వదిలేసావనుకో, లోకంలో అసలు నువ్వు సక్సెసా? సో దట్స్ హౌ యూ నీడ్ టు అండర్స్టాండ్ ద లైన్ ఆఫ్ దట్. మనిషి భరించే శక్తిని టెస్ట్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ రేస్తా మణిపాల్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు మీ అపాయింట్మెంట్ కోసం అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ దే కెన్ కాల్ అస్ ఆన్ అ స్క్రాలింగ్ నెంబర్ ఫర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్స్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని నింపి పంపించే బాధ్యత మాత్రం మనదే. రజితా మైనంపల్లి గారు మాత్రం మీరు మీ లైఫ్ని ఏ రకంగా చూసుకున్నా కూడా సాటిస్ఫాక్షన్ లేకుండా లీడ్ చేస్తూ ఉంటే, రజితా మైనంపల్లి గారు అపాయింట్మెంట్ మీరు కావాలి అనుకుంటే, మీరు తీసుకోవాలి అనుకుంటే, ఏ రకంగా చూసుకున్న మానసికంగా మీరు ఏ రకంగా చూసుకున్నా హ్యాపీగా లేను అని మీకు అనిపిస్తే మాత్రం స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే రజితా మైనంపల్లి గారు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీరు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.